ಎತ್ತೆತ್ತ ನೋಡಿಡತ್ತತ್ತ ನೀವೇ ದೇವ ಸಕಲ ವಿಸ್ತಾರದ ರುಹು ನೀವೇ ದೇವ ವಿಶ್ವತೋ ಚಕ್ಷು ನೀವೇ ದೇವ ವಿಶ್ವತೋ ಬಾಹು ನೀವೇ ದೇವ ವಿಶ್ವತೋ ಪಾದ ನೀವೇ ದೇವ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ. విశ్వగురు మహాత్మా బసవేశ్వరుని నా హృదయ మందిరంలో ధ్యానిస్తూ ఈరోజు ప్రార్థనలో పాల్గొంటున్న అన్నన బల్గా అక్కన బల్గా అందరికీ శరణం శరణం. ఈరోజు ఏదైతే శరణులు వచనాంకిత ఏదైతే వచనాలు కానీ ఎవరైనా కవిత్వం కానీ రాసేవాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దానికి వచనాంకితం పెడతారు. వేమన రాసినప్పటికి వేమన దాని పేరు పెట్టుకోవడం ఇట్లా ఏదో ఒక రకంగా పెడతారు. కాబట్టి వచనాంకిత ప్రతి శరణులు ఒక్కొక్కరికి వచనాంకితము వేరువేరుగా వాడడం జరిగింది. అందులో బసవಣ್ణ, చెన్నబసవಣ್ణ, అల్లమ ప్రభు గారు ఈ వచనాంకితములో వాళ్ళ భావనలు ఏ విధంగా తెలియపరిచారో నేను చెప్పదలుచుకున్నాను. విశ్వగురు బసవಣ್ణ గారు వచనాంకితం ఏముందంటే కూడల సంగమ దేవ. ఈ కూడల సంగమ దేవ అనే వచనాంకితాన్ని ఈ జడవాద ఈ స్థావరానికి కాదు అని నిరూపించడానికి ఆయన వచనాల ద్వారానే మనం వివరించదలుచుకున్నాను. కూడల సంగమ దేవ నరియదే నరకక్కే భాజన వాదిరల్ల. బసవಣ್ణ ఏమంటున్నాడంటే కూడల సంగ అంటే ఆ పరమాత్ముని గిన ధ్యానము చేయకపోతే తప్పకుండా భూలోకములు ఉన్నటువంటి మానవులంతా నరకానికే పోతారు, ఈ చుట్టూ సావు మధ్యన తిరుగుతారు అని చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎదిరించి మరి శరణుడు కావాలంటే ఏంది, ఏ విధంగా వెళ్ళాలి, ఈ మర్త్యలోక మానవులు చెడుదారిన వెళ్లకుండా ఏ విధమైన చేయాలనే ఉద్దేశంతో బసవಣ್ణ గారు ఏంటంటే ఆయన మహాత్మునిగా పుట్టడం జరిగింది. పుట్టుకతోనే ఆయన జ్ఞానాన్ని ఆర్జించినటువంటి మహాత్ముడు విశ్వగురు బసవಣ್ణ గారు. కాబట్టి ఆయన ఒక ధర్మాన్ని స్థాపించాలని ఆలోచన వచ్చింది. లింగాయత ధర్మం అనేది స్థాపించి దాన్ని ద్వారా ఈ మానవులను ఏ దిశగా తీసుకెళ్లాలనే ఆలోచన చేయడం జరిగింది. ఈ ఆలోచన విధానముగా కూడల సంగమ దేవ అంటే ఏంది, ఆయన ఎట్లా ఉంటాడు, ఆయన ఏ విధంగా ఉంటాడనే ప్రశ్నకు జవాబు చెప్పడం జరుగుతుంది బసవಣ್ణ గారు. ఈయన ఏమంటున్నాడంటే బసవಣ್ణ గారు షట్స్థల పూర్ణ ప్రజ్ఞారాధం అంటే షట్స్థలాలు అన్నట్టు ఏదైతే ఉన్నాయో వాటిని పూర్తిగా ఆర్జించిన వారు బసవಣ್ణ గారు. పిండ జ్ఞాన తంత్రము అంటే పిండములో ఉండంగానే జ్ఞానాన్ని ఆర్జించిన మహాగురువు బసవಣ್ణ గారు. ఆ విధంగా ఉన్నటువంటి గురువు బసవಣ್ణ గారు ఏమంటున్నాడంటే కూడల సంగమ దేవ ఎక్కడున్నాడు, ఆయనను ఏ విధంగా కొలవాలని ఇక్కడ ఒక వచనములో చెప్పడం జరుగుతుంది బసవಣ್ణ గారు. ಹಾಲೊಳಗೆ ತುಪ್ಪ ಉಂಟು, ಕಳ್ಳೊಳಗೆ ಹೊನ್ನುಂಟು, ಬೀಜದೊಳಗೆ ವೃಕ್ಷ ಉಂಟು, ಅಂತರ್ಯಾಮಿಯಲ್ಲಿ ಶಿವನಿಹನು, ಇದೇನು ಕಾರಣ ಕತ್ತಲೆ ಕಾಣಬಾರದು, తొరబల్ల గురు సుళియనాగి కూడల సంగమ దేవ. ఇది అందరికీ అర్థమయ్యే దిశలో ఉన్నటువంటి వచనము. ఏముందంటే ఇక్కడ పాలున్నాయి, నెయ్యి వరకు వెళ్ళాలంటే అది క్రియ జరగాలి, జరిగినప్పుడే అది నెయ్యి అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ బసవಣ್ణ గారు. అదేవిధంగా ఒక రాయిలో బంగారం ఉంది, ఆ బంగారము వెలికి తీయకుండా అదే రాదు. అదేవిధంగా ఒక విత్తనం ఉంది, అది మహావృక్షంగా ఎదగటానికి దానికి కూడా క్రియ జరగవలసిన అవసరం ఉంది. ఆ విధంగా నీవు కూడా ఆ పరమాత్మని ఒలవటానికి
ఈ విధమైన క్రియ ఆ పరమాత్ముని కొల్చే విధానం ఉంది. ఆ విధంగా వెళ్తే తప్పకుండా నువ్వు పరమాత్మని చేరుకోగలుగుతావు అని చెప్పి ఈ ఎక్కడ ఉన్నాడు పరమాత్ముడు అంటే ప్రతి ఒక్క ఆత్మ ఏదైతే చైతన్యం ఉందో మానవు లోపల ఆ చైతన్యంలోనే పరమాత్ముడు ఉన్నాడు. అది తెలుసుకొని ముందరికి వెళ్ళండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకొక ఉదాహరణ చెప్పడం జరిగింది. జగవెల్ల వరియలు ఎనగొబ్బ ఇన్ను ముందు వరదు ఈగే తెలుసు. జగవెల్ల వరియలు ఎనగొబ్బ గండనుంటూ ఆను ముత్తైదే ఆను నిట్టైదే కూడల సంగమ దేవ నంతప్ప గండ నెనగుంటూ. ఇక్కడ ఉదాహరణ ఏం చేసిందంటే ఆత్మను సతిగా పరమాత్మను పతిగా శరణులు వాడడం జరిగింది. ఒక నిమిషమైనా ఇడవకుండా ఉండగలిగేది ఏంటంటే ఆత్మ ద్రేహం. ఈ ద్రేహములో చైతన్యం ఉన్నంత వరకే ఇవి ఒక నిమిషం కూడా విడి ఉండలేదు. విడితే అప్పుడు మరణము. కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే శరణులు దానికి నామం ఏం పెట్టారంటే శరణ సతి లింగపతి. అంటే ద్రేహం ఇడిచి చైతన్యం ఉండదు. ఈ రెండుటికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి అవి రెండు కూడా నీకు ఆ నామము పెట్టడం జరిగింది. అదేవిధంగా బసవಣ್ణ గారు ఏముందంటే ఇక్కడ స్థావర దేవుళ్ళ గురించి ఏమంటున్నాడో ఒక ఉదాహరణ చెబుదాం. గుడి ఎట్లుంటుంది, ఈ మనిషి లోపలనే గుడి చూడాలంటే గుడి ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఉళ్ళవరు శివాలయ మాడిహరు నా నేను మాడవే బడవనయ్యా నా నేను మాడనే బడవనయ్యా ఎన్న కాలే కంబ దేహవే దేగుల శిరవే హొన్న కలసమయ్య కూడల సంగమ దేవ కేళయ్య సంగమ కేళయ్య సావరకు కలివుంటూ జంగమకు కలివిల్లా అని ఇక్కడ స్పష్టంగా కూడల గురు బసవಣ್ణ గారు చెప్పడం జరుగుతుంది. ఇది ఏంటంటే ఈ వచనం అందరికీ తెలిసిన మీనింగే. ఆయన దేవుని గురించి వివరణగా ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పవిత్రమైన గుడిలో ఆ భగవంతుడు ఎట్లా ఉన్నాడు అని చూపించడం జరుగుతుంది బసవಣ್ణ గారు ఒక వచనంలో. చిన్మయ ಚಿತ್ಪ್ರಕಾಶ ಚಿದಾನಂದ ಲಿಂಗವೇ ಎನ್ನ ಹೃದಯ ಕಮಲದಲ್ಲಿ ಬೆಳಗಿ ತೋರುವ ಪರಂಜ್ಯೋತಿ ಎನ್ನ ಕರಸಲ ಕನುವಾದ ಧರ್ಮಿ ಎನ್ನ ಕಂಗಳ ಕೊನೆಯಲ್ಲಿ మూర్దుగొండిప్పయ్య కూడల సంగమ దేవ. ఆ పరమాత్ముడు మరి ఏ విధంగా ఉన్నాడు, ఎక్కడున్నాడు అనేది ఇక్కడ ఈ వచనంలో చాలా చక్కగా బసవಣ್ణ గారు వివరించడం జరుగుతుంది. ఇటువంటి చిన్మయ, చిత్ప్రకాశ, చిదానంద, పరంజ్యోతి అయినటువంటి లింగమే కూడల సంగమ దేవ. ఈ లింగమే కూడల సంగమ దేవ. ఆ పరమాత్ముడు ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఎట్లా ఉన్నాడు అనేది ఇక్కడ ఈ పవిత్రవాద దేహ క్షేత్రದಲ್ಲಿ ఈ పవిత్రమైన దేహమైనటువంటి క్షేత్రం ఇదొక గుడిగా భావించారు శరణులు. ఈ గుడి ఎట్లా తయారైంది అనేది ఇక్కడ వివరణ ఇవ్వడం జరుగుతుంది బసవಣ್ಣ గారు. ఈ గుడి ఈ పవిత్రవాద దేహ క్షేత్రದಲ್ಲಿ ఈ క్షేత్రంలో ఏమున్నాయంటే 25 తత్వాలు ఉన్నాయి. ఆ తత్వాలతోనే ఈ గుడి తయారైంది. ఆ 25 తత్వాలను మీరు అమలుపరచండి అని చెప్పడం జరుగుతుంది. 25 తత్వాలు ఏమి అంటే భూమి, నీరు, బెళకు, గాలి, ఆకాశం. ఇవేముంది అంటే పంచభూతాలు. అదేవిధంగా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ಎಂಬ పంచ ప్రాణಗಳು, ಕಣ್ಣು, ಕಿವಿ, ಮೂಗು, ನಾಲಿಗೆ, ಚರ್ಮ ಎಂಬ 5 ಜ್ಞಾನೇಂದ್ರಿಯಗಳು, ಚಿತ್ತ, ಬುದ್ಧಿ, ಅಹಂಕಾರ, ಮನ, ಜ್ಞಾನ ಎಂಬ 5 ಅಂತರಿಂದ್ರಿಯಗಳು, ಕೈ, ಕಾಲು, ಬಾಯಿ, ಗುದ, ಗುಹ್ಯ ಎಂಬ 5 కర్మేంద్రియಗಳು. ఈ విధంగా 25 తత్వాలతోని ఈ శరీరం అనేది ఆ పరమాత్ముడు తయారు చేయడం జరిగింది అని చెప్తున్నాడు బసవಣ್ణ గారు.
ಈ ಪವಿತ್ರವಾದ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಕ್ಷೇತ್ರಜ್ಞನಾದ అంటే ఆ పరమాత్ముడు ఈ 25 తత్వాల ద్వారా నీ లోపలనే ఉన్నాడు అని ఇక్కడ బసవಣ್ణ గారు కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఉన్నటువంటి జ్యోతిర్మయవాద జంగమ దేవ ఎక్కడున్నాడంటే నీ లోపలనే ఉన్నాడు, అది తెలుసుకోమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళా కూడా హెచ్చరిక ద్వారా విశ్వగురు బసవಣ್ణ గారు తెలపడం జరిగింది. అందుకని ఏముందంటే జడవాద గుడిಯಲ್ಲಿ ఈ శరణులెవరు ఒప్పలేదు, స్థావరానికి శరణులెవరు ఒప్పలేదు అనేదే ఇక్కడ ప్రతి ఒక్క జీవిలో కూడా చైతన్యం అనేది ఉంది. ఆ చైతన్యమే కూడల సంగమ దేవ అని మరవరాదు అని హెచ్చరిస్తూ చెప్పడం జరుగుతుంది. ఇక మనము ఏదైతే ఉన్నామో మర్త్యలోకంలో ఉన్న మానవులము ఆయన ఇక్కడ ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఈ అజ్ఞాని వేషధారగలు అంటే ఎంతోమంది స్వాములు తన పొట్ట నింపుకోవటానికి కానీ వేరే వాళ్ళ దారి వాళ్ళ పేరు ప్రఖ్యాతల కోసమో వాళ్ళ ఎదగడానికి కోసమో చాలామంది స్వాములు వచ్చి మీకు వేరే విధంగా చూపిస్తారు పరమాత్మను చేరుకోవటానికి. ఆ విధమైంది సరికాదు. బసవ భక్తులైన వాళ్ళు మేల్కొనండి, తెలుసుకొని ఈ దేవుడు ఎక్కడున్నాడు, నీ లోపల ఉన్నాడని తెలుసుకొని ముందుకు వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈయన చతుర్యుగ చక్రవర్తి అయినటువంటి బసవಣ್ణ గారు ఏమంటున్నాడంటే, జగదోజి బసవಣ್ణ గారు విశ్వ వినూతనమైనటువంటి లింగాయత ధర్మం స్థాపించిన తర్వాత అనుభవ మంటపం అనేది కట్టడము జరిగింది. ఆ అనుభవ మంటపంలో ఏదైతే గోష్ఠి జరుగుతుండనో ఆ వచనాలు అనేటి ఏముందంటే శరణులు రాసినటువంటి వచనాలు ఇప్పుడైనా ఇక ముందలైనా ఇక ఎన్ని లోకాలు వచ్చినా సల్లే అంటే ముందరికి సాగేటి ఉన్నాయి కాబట్టి అవుటి ద్వారా మీరు దేవుణ్ణి చేరొచ్చు, నరుడున్నోడు శరణుడుగా కావచ్చు అని బసవಣ್ణ గారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, దేవనొబ్బ నామ హలవు, ఇది గురు బసవಣ್ణ గారు సందేశ. దేవుడు మాత్రం పరమాత్ముడు ఒకడే ఉన్నాడు. అన్ని శాస్త్రాలు కూడా ఏదైతే మహమ్మద్ ప్రవక్త కానీ ఇక ముందలు ఉన్నటువంటి ఏ శాస్త్రమైనా దేవుడు ఒకడే అని చెప్పడం జరుగుతుంది. పేర్లు మాత్రము వేరు అని బసవಣ್ణ గారు చెప్పడము జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడంటే మొత్తం మీద ఫైనల్కి వస్తే ఏముందంటే ఇష్టలింగం అనేది ఏముందంటే తన ఆత్మ లోపలనే పరమాత్మని చూసుకోవచ్చు అని బసవಣ್ణ గారు ఈ విధంగా హెచ్చరిక మీద హెచ్చరిక చెప్పడము జరుగుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే మళ్ళొక సూచన, తన్న తానరిదడే తానే దేవనోడ, నీ లోపల నీవు మారినప్పుడే నీవు పరమాత్మునితో సమానము. ఎదుటిలో ఉన్న వ్యక్తుల మార్పు ఉందంటే ఆయననే మనకు పరమాత్మునితో సమానము అని చెప్పి ఇక్కడ ఇంతవరకు ఆయన చెప్పడం జరిగింది. అంటే తానరుడే అన్నాడు. అదేవిధంగా భగవంతుడు ఏ విధంగా ఉన్నాడనేది కూడల సంగమ దేవ అంటే కూడల సంగమ దేవ అనేది నీ శరీరంలోనే పరమాత్ముడు ఉన్నాడు అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మనం ఎన్ని శాస్త్రాలు చూసినా ఎన్ని విధాల చూసినా పరమాత్ముని పసిగట్టి పోగలిగే ఏ వృత్తాంతం కళ్ళబడలే. భక్తుడు ఎక్కడైతే తపస్సు చేసినా వేరే రకంగా చేసినా ప్రయత్నించినా తన లోపల ప్రజ్ఞ అంటే ఇప్పుడు బ్రహ్మం గారు ఉన్నారు, భవిష్యత్తులో ఏం జరిగే కాలజ్ఞానం రాయగలిగారు. ఆయన ప్రజ్ఞావంతుడై తన లోపల ఉన్న బ్రహ్మరంధాన్ని తెలుసుకోగలిగినప్పుడు ఆ దిశగా వెళ్ళడం జరిగింది. ఆ దిశగా వెళ్ళొచ్చు అనేదే బసవಣ್ణ గారి తాపత్రయము. అదేవిధంగా చెన్నబసవಣ್ణ గారు ఒక వచనం చెప్పడం జరుగుతుంది.
ಕೃತಾಯುಗ ತ್ರೇತಾಯುಗ ದ್ವಾಪಾರಯುಗ ಕಲಿಯುಗ ಎಲ್ಲಿಂದಲ್ಲಂದ ತತ್ತ ನೋಡ ಧರೆಯ ಬ್ರಹ್ಮಾಂಡವು ಮೂರುತಿ ಗೊಳ್ಳದಲ್ಲಿಂದತ್ತಲಾದ ಮಹಾಪ್ರಸಾದವ ಸಾಧಿಸಿ ತಂದು ಎನ್ನ ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ಟ ನಯ್ಯ ನಿಕ್ಷೇಪವಾಗಿ ಕೂಡಲ ಚೆನ್ನ ಸಂಗಯ್ಯನಲ್ಲಿ ಬಸವಣ್ಣನೆಂಬ ಗುರುಲಿಂಗವು. బసవಣ್ಣను పొగుడుతూ చెప్పిన విషయం ఉంది. చెన్నబసవಣ್ణ గారు ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన బసవಣ್ణ గారి ద్వారా ఇష్టలింగం తీసుకున్న తర్వాత నేను ఒక మార్పు, నేను చేంజ్ అయినా అనే విధంగా ఈ వచనంలో చెప్పడం జరుగుతుంది. ఈ వచనం ఉద్దేశం ఏంటంటే, కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపారము, కలియుగము అంతకన్నా ముందు కూడా పరమాత్మని ఎట్లు చేరుకోవచ్చు అనేది ఇక్కడ వివరించడం జరిగింది. ఈయన కూడా ఈ సర్వజ్ఞ నిరాలంబ ఈ పరమాత్ముడు ఏ విధంగా ఉంటాడు అనేది ఇక్కడ చూపించడం జరిగింది. ಅದಕ್ಕಾಗಿ ఆది అనాదియ భేదిసి కొట్ట గురు బసవಣ್ಣనವರು అంటే ఈ లోకంలో ఎంతమంది మహాత్ములున్నా పరమాత్ముడు ఎట్లా ఉంటాడు అనేది స్పష్టంగా తెలియపరిచిన వ్యక్తి గురు బసవಣ್ణ గారు అని చెప్పి చెన్నబసవಣ್ణ గారు ఈ వచనంలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చెన్నబసవಣ್ణ గారు ఏముందంటే, అజగోటి వర్షధరులెల్లరూ ఇరియరాగబల్లరే అని అనుభవ మంటపంలో ప్రశ్నించి ఆయన ఏముందంటే అల్లమా ప్రభుదేవు గారి మెప్పు కూడా పొందడం జరిగింది. ఇక్కడ నామాంకితము చెన్నబసవಣ್ణ గారిది ఏముందంటే కూడల చెన్న సంగమ దేవ. ఈ కూడల సంగమ దేవ భగవంతుడు ఎట్లా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనేది ఈయన తన ద్వారా వివరించడం జరుగుతుంది. ఏ విధంగా ఉన్నది అంటున్నాడు అంటే, ఇక్కడ ఆయన చెన్నబసవಣ್ణ గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనిషికి పంచేంద్రియాలు ముక్కు, నాలుక, కళ్ళు, చెవులు, చర్మం ఈ ఐదుటిని మార్చగలిగితే నీవు శరణుడు అవుతావు అని, ఇక్కడ శరణుడు అవుతావు, పరమాత్మునితో లీనమవుతావు అని చెప్పి చక్కగా చెప్పడం జరుగుతుంది. అట్లా కావటానికి ఏం చేయాలన్నదే ఆయన ఏమంటున్నాడంటే, ಅಗಲಿದ ಭಾವ ಮಹಾಲಿಂಗದಲ್ಲಿ ಸಂಗಮವಾಗಲು ಅದೆಷ್ಟು ಚೆನ್ನ మహాలింగ ಬೆಳಗಿನಲ್ಲಿ మహాలింగದ లోపల లీనం కావాలంటే ముగ్గు ఏమో లింగం అవుతుంది అంటే అప్పుడు ఆచార లింగం అవుతుంది, నాలుక ఏమవుతుందంటే గురులింగం అవుతుంది, కళ్ళు ఏమవుతుందంటే శివలింగం అవుతుంది, చర్మం ఏమవుతుందంటే జంగమ లింగం అవుతుంది, కివి ఏమవుతుందంటే ప్రసాద లింగము. ఇవి ఏమవుతుందంటే ఇవి ఏదైతే ఉన్నాయో ఐదు, ఇవి ఏముందంటే బాహ్య ప్రపంచంలో ఏమున్నాయో అవి కావాలని పోకుండా ఆపగలుగుతావు. ఇవన్నీ లింగముతో లీనమవుతాయి. అప్పుడు తప్పకుండా నీవు ఆ పరమాత్మునిలో లీనము కావచ్చు అనేది చెన్నబసవಣ್ణ గారి తాపత్రయము. అదేవిధంగా చెన్నబసవಣ್ణ గారు చాలా కళకళతోని ఒక వచనము చెప్పడం జరుగుతుంది. ನಮ್ಮ ಪುರಾತನರ ವಚನಗಳೆಲ್ಲನ್ನೇ ಓದದೇ ಇದ್ದರು, ಓದಿಯೂ ನಂಬಿಕೆ ಇಲ್ಲದೇ ಇದ್ದರು, నూరకొబ్బరల్లదే నంబరు. ఏదైతే పురాణతులు కానీ శరణులు కానీ రాసినటువంటి వచనాలను చదవడానికి ఇష్టపడరు, ఓదియు నమ్మిగే చదువుతారు, వీటి మీద నమ్మకం పెట్టరు. ఇద్దరు నూట్లకొకరు కూడా నమ్మేవాళ్ళు చాలా కష్టం ఉంది అంటున్నాడు చెన్నబసవಣ್ణ గారు. ನಮ್ಮ ಆದ್ಯರ ವಚನಗಳ ಜರೆದಾರು ತಮ್ಮ ಕವಿತ್ವ ಮರೆದಾರು. చదువుతారు, ఇవి బాగలేవు అవి బాగలేవు, దీన్ని మైండ్లో ఎక్కించుకునే ప్రయత్నము చెయ్యరు అంటున్నాడు. ನಮ್ಮ ಆದ್ಯರ వచనలిందోద విధ జ్ఞానವೆಂಬುదనియరు. ఈ వచనాలు చదివి జ్ఞానాన్ని తెలుసుకుందామని ఆలోచన చేస్తలేరు అంటున్నాడు. జ్ఞానం ఎంబుదనియరు, తాయి ఇంద మక్కళాదరెంబురనియరు. ఒక వ్యవస్థ ఉంది, తల్లి ద్వారానే పిల్లలు పుట్టడం అనేది, అది తెలుసుకోలేరు. ఊరల్లెక్కే హుట్టిద హాగే నుడిదారు అంటే ఊళ్ళో జనం పుట్టింది మనం పుట్టినాం అంటే ఖచ్చితమైన ఏది తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు అంటున్నాడు చెన్నబసవಣ್ణ గారు. ನಮ್ಮ పురాతన వచనవే తాయి తందె ఎందరియరు. ఈ వచనాలే మనకు సర్వము, తల్లి తండ్రి దైవము గురువు అని నమ్మరు.
ನಮ್ಮ ಆದ್ಯರ ವಚನ ಜ್ಞಾನದ ನೆಲೆಯ తెగదిరియదు. ఈ వచనాలలో ఏం జ్ఞానం ఉందని తెలుసుకునే ప్రయత్నం చేస్తలేరు ఈ మానవ లోకము అని ఆయన కళకళగా ఈ వచనంలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడి వరకు ఏముందంటే క్వశ్చన్ మార్క్ ఉంది. ఇవి ఏముందంటే అమలు చేయకుండా ఈ భూలోకంలో ఉన్న వాటినే వాడుతున్నారు మీరు అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ ముందలు ఏం చెప్తున్నాడు సేమ్ వచనంలో, మీరు మారొచ్చు, ఎట్లా మారొచ్చు అనేది ఉదాహరణ ఇస్తున్నాడు. నమ్మ ఆద్యర వచన మదమత్సర్యాది అరషడ్వర్గంగలు అంటే మనం ఏదైతే మదవత్సరాలు అనేటివి ఉన్నాయో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, వీటిని వచనాలు చదివిన తర్వాత దాని అర్థం తెలుసుకుని వీటిని వదులుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తున్నాడు. సప్త వ్యసనాలు. ఇప్పుడు శరణులు ఏం చేశారంటే ఈ భూలోకంలో ఉన్న అన్ని వస్తువులను తీసుకొచ్చి 7 వ్యసనాల కింద చేశారు. మనిషి ఈ 7 వ్యసనాలకు లొంగుతోడు అనేది చేయడం జరిగింది అన్నట్ల. ఆ వచనాలు శరణులు దానికి లొంగుతారు అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే సప్త వ్యసనాలు ఇవి సాగరం లాంటివి, ఒకటి తర్వాత ఒకటి నీకు వస్తూనే ఉంటాయి చెడు అనేది. వీటిని నెగ్గాలంటే ఏముందంటే నీవు శరణు కావాలి, శివయోగి కావాలి అని చెప్పడము జరుగుతుంది. ఈ వ్యసనాలను వదులుకోమంటున్నాడు. ఈ వ్యసనాలను వదులుకోమని చెప్పడము జరుగుతుంది. సప్త వ్యసనం. పంచేంద్రియాలు. ఇక్కడ పంచేంద్రియాలు అదే. ఇప్పుడు మనం ఏమన్నా ఖరాబ్ అయితే ఏమనుకుంటాం, ఫలానా వైద్యనాథే నన్ను ఖరాబ్ చేస్తున్నాడు పక్కిల్లోడు అనుకుంటాం. ఇక్కడ అది కాదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే పంచేంద్రియాలు. పంచేంద్రియాలు అంటే ముక్కు, నాలుక, చెవి, కళ్ళు, చర్మము. ఇవి ఏదైతే అది అడిగినవనుకో నువ్వే ఖరాబ్ అయిపోతున్నావు అంతే. నీ అలవాట్లు నిన్ను ఖరాబ్ చేస్తున్నాయి. ఇది వచనాలు చదివి ఈ వచనాల ద్వారా నీవు ఈ రాంగ్ రూట్ పోకుండా ఉండొచ్చు అనేది చెన్నబసవ గారి ఉద్దేశం. దశవాయుగాళ్ళు ఇచ్చగే హరివ, ఈ 10 వాయువులు ఉన్నాయి. వాటి గురించి మొన్నవారమే చెప్పడం జరిగింది. మరి అంత వివరణగా పోకుండా ఈ దశవాయువులు ఏమంటే దశ నాడులల్లా మనలను చలనం చేస్తుంటాయి. ఇవి మానవుల్ని చలనంకు తీసుకొస్తుంటాయి దశ వాయువులు. ఈ వాయువులు కూడా ఏముందంటే వీటికి కూడా కోరికలు ఉన్నాయి. ఈ మర్త్యలోకంలో ఉన్నటువంటి కోరికలు ఈ దశవాయుల నాళాలకు కూడా ఉన్నాయి. ఆ సైడ్ పోకుండా నీవు వచనాలు చదివితే మారొచ్చు అంటున్నాడు. దశవాయులు ఇచ్చగే హరివ మానవ స్వస్థವಾಗಿ నిలిసిత్తు నమ్మ ఆద్యర వచన. ఈ వచనాలు చదివితే ఈ 4టిని వదులుకొనొచ్చు, ఈ చెడు తోవను వదిలి రావచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అంగేంద్రియంగళాగ లింగేంద్రియಗಳని సిత్తు, ఈ అంగము పోయి అప్పుడు లింగమయమవుతావు. లింగమయం కావటానికి ఈ 4 కామము కానీ, వ్యసనాలు కానీ, పంచేంద్రియాలు చేయగలిగే చెడు అలవాట్లు కానీ దశవాయువులు చేయగలిగేటి వదులుకుంటే నీవు తప్పకుండా పరమాత్ముని లీనంలో కావచ్చు అనేది ఇక్కడ అంగేంద్రియంగా వదిలి లింగేంద్రియం కావచ్చు నీవు అంటున్నాడు. నమ్మ ఆద్యర వచన 101 స్థలవ మీరిద. మన శరణులు ఏంటంటే 101 స్థలాలను గుర్తించడం జరిగింది ఈ బాడీలో. వాటిని మీరి వెళ్ళగలుగుతావు నీవు వచనాలు చదివితే. అదేవిధంగా 216 లింగಕ್ಕೆ ಸರ್ವೇಂದ್ರಿಯ సన్మతవ మాడి. మళ్ళీ ఏముందంటే 216 నంబర్ ఎట్లా తెచ్చారంటే 1, 2, 3, 6 భక్త, మహేష, ప్రసాది, ప్రాణలింగి, శరణ, ఐక్య. ఈ 6కు 6 కలిపితే 36, 36కు మళ్ళీ 6 కలిపితే 216 అనేది సంఖ్యను వివరించడంది. అవి ఈ దేహంలోనే ఉన్నాయి. నీవు వచనాలు చదివితే ఔటి సర్వేంద్రియ సన్మతవ మాడి. నీ లోపలున్న ఇంద్రియాలన్నీ ఎటు సైడ్ చూడకుండా చక్కగా వెళ్ళే దారి వస్తుంది నీకు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సాకారవ సವೆದು నిరాకారవ ನಡೆದು నిరవైల నిత్య సుఖದಲ್ಲಿ ఇరిసిత్తు ఇంతప్ప ఆద్యర వచన బండారవ. నీవు ఏముందంటే ఈ పరిశాన్ ఇవన్నీ నీ దరిదాపున కూడా రావు. ఈ విధంగా నీవు పాటిస్తే అని చెప్పడం జరుగుతుంది. ఒకటే మాటలో చెప్పాలంటే ఈ విధంగా చేయగలిగిన వాళ్ళు ఎవరప్ప అంటే ఇంతప్ప ಆದ್ಯರ ವಚನ ಭಂಡಾರವ ನಮ್ಮ ಪ್ರಭುದೇವರು ಮುಖ್ಯವಾದ 770 ಅಮರಗಣಗಳು
ಅಸಂಖ್ಯಾತ ಪುರಾತರು ಪ್ರಮಥಗಣಗಳು ಕೇಳಿ ಹೇಳಿ ಕೊಂಡಾಡಿದ ಕಾರಣ ನಮ್ಮಡ ಕೂಡಲ ಚೆನ್ನ ಸಂಗಯ್ಯನಲ್ಲಿ ಸರ್ವ ಸುಖವ ಸುರೆಗೊಂಡು స్వయలింగవాదరు. ఈ శరణులు ఏమయ్యారంటే స్వయలింగవాదరు. బసవಣ್ణ గారినే చెప్తాం మనం, లింగములో లింగైక్యమయ్యాడని. ఆ విధంగా అయినటువంటి శరణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా మనలాకలనే పుట్టుకతో వచ్చిన వాళ్ళే. మనం ఏ విధంగా అయితే జన్మించి భూలోకంకి వచ్చినామో వాళ్ళు కూడా ఈ విధంగా వచ్చిన వాళ్ళే. ఈ విధంగా మారొచ్చు అనేది చెన్నబసవన్న గారి ఉద్దేశం. అదేవిధంగా అల్లమా ప్రభు ఏమంటుండంటే ఆయన గుహేశ్వర అనేది పెట్టిండు కదా, ఆ గుహేశ్వరుడు ఎక్కడున్నది అనేది అల్లమా ప్రభు గారి ద్వారా చెప్పదలుచుకున్నాను నేను. ఆదిಯಲ್ಲಿ ನೀನೇ ಗುರುವಾದ ಕಾರಣ ನಿನ್ನಿಂದ ಹುಟ್ಟಿತ್ತು ಲಿಂಗ, ಆದಿಯಲ್ಲಿ ನೀನೇ ಲಿಂಗವಾದ ಕಾರಣ ನಿನ್ನಿಂದ ಹುಟ್ಟಿತ್ತು ಜಂಗಮ, ಆದಿಯಲ್ಲಿ ನೀನೇ ಜಂಗಮವಾದ ಕಾರಣ ನಿನ್ನಿಂದ ಹುಟ್ಟಿತ್ತು ಪ್ರಸಾದ, ಆದಿಯಲ್ಲಿ ನೀನೇ ಪ್ರಸಾದಿಯಾದ ಕಾರಣ ನಿನ್ನಿಂದ ಹುಟ್ಟಿತ್ತು ಪಾದೋದಕ. ಇಂತಿ ಗುರುಲಿಂಗ ಜಂಗಮ ಪ್ರಸಾದ ಪಾದೋದಕ ಸ್ವರೂಪ ನೀನೇಯಾದ ಕಾರಣ ಜಂಗಮ ಪ್ರಾಣಿಯಾಗಿ ಸದಾಚಾರಿಯಾದೆ, ಅದು ಕಾರಣ ನೀನೇ ಸರ್ವಾಚಾರ ಸಂಪನ್ನನಾಗಿ ಪೂರ್ವಾಚಾರಿಯು ನೀನೇಯಾದೆ, ಅದು ಕಾರಣ ಗುಹೇಶ್ವರ ಲಿಂಗದಲ್ಲಿ ಚಂದಯ್ಯಂಗೆ ಲಿಂಗದ నిజవ తెలుగు సంగన బసవಣ್ణ. అల్లమా ప్రభుదేవి ఏమంటున్నాడంటే ఈ వచనములో అష్టావరణం కానీ పంచాచారం కానీ ఇవన్నీ ఏదైతే పుట్టినాయో వీటిని స్థాపించిన వ్యక్తి బసవಣ್ణ గారు అని చెప్పి ఇక్కడ ఈ వచనంలో చక్కగా చెప్పడం జరుగుతుంది. చందయ్య ఒక సందర్భంలో ఏముందంటే లింగం ఎక్కడనో పడిపోతే అవసరం లేదనే టాపిక్ వచ్చినప్పుడు ఈ వచనము ద్వారా చందయ్యకు వివరించడము జరిగింది అని చెప్పడం జరుగుతుంది. అల్లమా ప్రభు గారు తన వచనం తన గుహేశ్వర ఆ పరమాత్ముడు ఎక్కడున్నాడు అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ వివరించదలుచుకున్నాను నేను. గుహేశ్వర అందరే ఈ గోళాకారముగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండము ఇది ఏదైతే ఉందో భూమి గోళాకారంలో ఉంది. ఈ గోళాకారంలో ఉన్నటువంటి బ్రహ్మాండమే ಒಂದು గుహే, ఒక గుహ. ఈ గుహ లోపలనే చైతన్యం ఉంది. అంటే ఈ గుహ అంటే ఈ దేహము లోపలనే చైతన్యం అనేది ఉంది. అదే సర్వము మహాలింగము, అదే గుహేశ్వర మహాలింగమని చెప్పదడుగుతున్నాడు. పంచభూతాత్మವಾದ ಶರೀರ ಮಧ್ಯದ ಆತ್ಮ ಗುಹೆಯಲ್ಲಿ చిద్లింగವಾಗಿದೆ. ఇది ఏంటంటే పంచభూతాలతో ఏర్పడినట్టు ఈ శరీరములో చిద్లింగం చైతన్యం అనే లింగము ఉన్నది. ఆ లింగం ఎటువంటిదంటే ఈశ్వర స్వరూపము. ఈ ఆత్మ అనేది గుహ ఈశ్వర స్వరూపము. సర్వజీవులలో కూడా చైతన్యం అనేది ఉన్నది. సర్వజీవులకు ఒకటే, నీకు ఒకటే ఉంది అని చెప్పడం జరుగుతుంది. అవనే గుహేశ్వర, ఆయననే పరమాత్ముడు. అతి గుహ్యవాద రహస్యవాద సర్వజీవ ఇది ఏదైతే మనం ఉన్నామో భవిగా ఉన్నంత వరకు ఆ పరమాత్ముని చేరలేవు అంటున్నాడు. ఎవరు? అల్లమా ప్రభు గారు. నీవు ఎన్ని దినాలైతే భవిగా ఉంటావో అప్పటి వరకు భవిಗಳಿಗೆ కాణలార దర్శన దృష్టియుళ్ళా. నీవు ఎన్ని రకాల యాగాలు చేయి, ఎన్ని రకాల పూజలు చేయి, ఎన్ని రకాల ప్రదక్షిణలు చేయి, ఎన్ని రకాల తీర్థయాత్రలు తిరుగు, ఎన్ని రకాల స్నానాలు చేయి, నీవు ఆ పరమాత్ముని చేరలేవు నీవు భవిగా ఉన్నంత కాలము అని చెప్పి ఇక్కడ అల్లమా ప్రభు గారు చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. ఆ నిరాకార పరమాత్ముని చేరాలంటే మీద చెప్పినటువంటి భక్తుని లక్షణాలు స్టెప్ బై స్టెప్. ఇంతకుముందు బసవಣ್ణ గారు చెప్పినట్ల పాలున్నాయి, డైరెక్టు నెయ్యి రాలేదు. దానికి పెరుగు జోడించి ఆ తర్వాత పెరుగును మదించి చల్ల తర్వాత వెన్న తర్వాతనే నెయ్యి ఎట్లొచ్చిందో నీవు అట్లా ఆ పరమాత్మని కొలిచే విధానం ఉంది. లింగ దృష్టి ద్వారా చెడు పనులు చేయకుండా ఆ పరమాత్ముని చేరొచ్చు, లింగములో లింగమయం కావచ్చు అనేది శరణుల ఉద్దేశం. ఇక్కడ ఒక చిన్న వచనము అల్లమ ప్రభు గారు. ಎನ್ನ ಕರಸ್ಥಲ ಲಿಂಗದೊಳಗೆ ಒಂದು ಮಹಾಬೆಳಗು ಕಂಡೆನಯ್ಯ, ಮಹಾಮಂಗಳ ನಿಲಯವಾಗಿ ತೋರುತ್ತದೆ ಗುಹೇಶ್ವರ ಲಿಂಗದ ಕಾಂತಿಗಳು, ಸಂಗಣ ಬಸವಣ್ಣ ನಿವಾಳಿಸುತ್ತಿಪ್ಪಯ್ಯ.
ఇక్కడ ఈ వచనంలో ఏమంటున్నాడంటే చైతన్యం అనేదే ఏదైతే హృదయ చైతన్యం ఉందో అదే ఇష్టలింగము. హృదయ ధ్వనిಗಳು అంటే ఆ లెవెల్లో పోయినాక నీవు వెళ్ళే నొడినడి నోట్లోకి వెళ్ళే ప్రతి మాట వచనమే. అంటే మంచి మాట్లాడతావు తప్ప ఆ లెవెల్ పోయినాక నువ్వు చెడు సైడ్ కానీ చెడు సైడ్ పోలేవు అనేది ఈ వచనం యొక్క మీనింగు. నేను మళ్ళీ ఒకసారి సద్భక్తులందరికీ శరణు శరణార్థి చెప్పుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ಸಂಘಪೌರಿಗೆ ಭಾಳ ಭಾಳ ಧನ್ಯವಾದ. ಇವತ್ತು ಒಂದು ವಿಷಯ ನೆನ್ಕೊಂಡಲ್ಲ, ಹಡೇಕರ್ ಮಂಜಪ್ಪನವರು ಇದೇ ತಿಂಗಳು ಜನವರಿ 3 ತಾರೀಕು 1947 ಸರಿ ಹೋಗ್ಯಾರ. ಹಡೇಕರ್ ಮಂಜಪ್ಪ ನಿಮ್ಗೆ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತದ. ಅವರು ಒಂದು ವಚನ ಮೇಲೆ ಅವ್ರ ಹರಿಜನರು ಒಂದು ವಚನ ಮೇಲೆ ಏನದಾರ ನಮ್ಮ ಬಸವ ತತ್ವಕ್ಕೆ ಬಂದಾರ. ಅದು ಯಾವುದು ವಚನ? ದಾಸಿ ಪುತ್ರನಾಗಲಿ ವೇಷ ಪುತ್ರನಾಗಲಿ ಶಿವದೀಕ್ಷೆ ಆದ ಬಳಿಕ ಸಾಕ್ಷಾತ್ ಶಿವನಂದು ನಂಬಿ ಪಾದ ಪೂಜೆ ಮಾಡದವರಿಗೆ ನರಕವು ತಪ್ಪದು ಕೂಡಲ ಸಂಗಂತಿರುವ ಅಂತ. ಇದು ಒಂದೇ ವಚನ ಮೇಲೆ ಏನದ, ಯಾ ಕುಲದವರಲ್ಲಿ ಯಾ ಜಾತಿದಾಗ ಹುಟ್ಲಿ ಆ ಜಾತಿ ಎಂಬುದು ಭೇದ ಇಲ್ಲ. ಲಿಂಗ ದೀಕ್ಷೆ ಆಯಿತು ಅಂದ್ರೆ ಅವ ಶಿವಪುತ್ರ ಆಯ್ತಾನ, ದೇವರ ಹಂಗೆ ಆಯ್ತಾನ ಅಂತಂದು ಅವ್ರು ಹೇಳ್ಯಾರ. ಆದ್ರೆ ಅವ್ರದ್ದು ಒಂದು ಘಟನೆ ಹೇಳ್ತೀನಿ ಒಂದು 5 ನಿಮಿಷದಾಗ ನಿಮ್ಗೆ. ಏನಂದ್ರೆ ಅವ್ರು ಲಿಂಗೈಕ್ಯ ಐತಾರೆ. 1947 ಜನವರಿ 3 ಏನೋ ಲಿಂಗೈಕ್ಯ ಐತಾರ. ಲಿಂಗೈಕ್ಯ ಆದ್ಮ್ಯಾಕ ಆಲ್ಮಟ್ಟಿ ಡ್ಯಾಮ್ ಅದ, ಆಲ್ಮಟ್ಟಿ ಕಾಲೇಜ್ ಅದ, ಅವರೇ ಸ್ಥಾಪಿಸಿದ್ರು. ಅವರು ಮತ್ತು ಪಂಪು ಹಳಕಟ್ಟಿ ಇಬ್ಬರು ಏನು ಮಾಡ್ಯಾರ ಅಂದ್ರೆ ಒಂದು ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಮಾಡ್ಯಾರ ಆಲ್ಮಟ್ಟಿ ಡ್ಯಾಮಲ್ಲಿ. ಆ ಆಲ್ಮಟ್ಟಿ ಡ್ಯಾಮಲ್ಲಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಮಾಡಿದ್ರೆ ಅದು ಏನಾಗ್ಯಂದ್ರೆ ಅವ್ರು ತೀರ್ಕೊಂಡ್ಮ್ಯಾಕ ಅಲ್ಲೇ ಡ್ಯಾಮಿನ ಬಲ್ಲಿ ಒಂದು ಕಮರದಾಗ ಏನು ಮಾಡಿ ಅದು ಸಮಾಧಿ ಮಾಡಿ ಇಟ್ಟ್ಯಾರ. ಸಮಾಧಿ ಮಾಡಿ ಇಕ್ಕಿದ್ಮ್ಯಾಕ ಆ ಡ್ಯಾಮಿನ ನೀರು ಆ ಸಮಾಧಿದಾಗ ಹೋಗ್ಲತ್ತು. ಆದರೆ ಅಲ್ಲಿ ಒಂದು ಅವ್ರದ್ದು ಒಂದು ಕಮಿಟಿ ಇತ್ತು, ಅಲ್ಲಿ ಲಿಂಗಾಯತದ ಒಂದು ಕಮಿಟಿ. ಅದರ ವರ್ಷಿಗೆ ಅವರು ಏನು ಮಾಡ್ತೀರ ಅಂದ್ರೆ ಲಿಂಗಾಯಕ ಆದಾಗ ಇಲ್ಲ ಜನ್ಮ ಆದಾಗ ಅವ್ರಿಗೆ ಏನು ಮಾಡ್ತೀರ ಅಂದ್ರೆ ಹೋಗಿ ಹೂವಿನಾರ ಹಾಕಿ ಅಲ್ಲಿ ಏನೋ ಅಲ್ಲಿ ಒಂದು ಅದರ ಹೋಗಿ ಸಮಾಧಿ ಹೋಗಿ ಮಾಡ್ತಾ ಬರ್ತೀವಿ. ಅದು ಇಂಥ ಪರಿಸ್ಥಿತಿ ಬಂತು. ಆ ಡ್ಯಾಮ್ ಏನದಲ್ಲ ಗೌರ್ಮೆಂಟ್ಲಿಂದ ಅದಕ್ಕೆ ಹೈ ಮಾಡಬೇಕಂತ ಒಂದು ಪ್ಲ್ಯಾನ್ ಆಗಿ ಮಂಜೂರಾಗಿ ಆ ಕಮಲದಾಗ ಏನು ಸಮಾಧಿ ಇತ್ತು ಅದನ್ನು ತೆಗಿಯಂತ ಆರ್ಡರ್ ಬಂತು. ಇದೊಂದು ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆ. ಅಲ್ಲಿ ಒಂದು ಕಮಿಟಿ ಇತ್ತು, ಅವ್ರ ಹೆಸರು ನಂಗೆ ಚೇರ್ಮನ್ ನೆನಪು ಹೋಗ್ಯಾರ. ಆದರೆ ಆ ಕಮಿಟಿದವ್ರಿಗೆ ಬಂದು ನಿಮ್ಗೇನಾದ್ರೆ ಒಂದು ತಿಂಗಳ ಟೈಮ್ ಕೊಡ್ತೀವಿ, ಹ್ಯಾಂಗಾದ್ರೆ ಇಲ್ಲಿ ಸಮಾಧಿ ತೆಗಿಬೇಕು, ಇಲ್ಲದ್ರೆ ಮುಳುಗಿ ಹೋಯ್ತು, ಅದಕ್ಕೆ ನಾವು ಜೀವನದಾರಿ. ಈಗ ಕಮಿಟಿದವ್ರು ಏನು ಮಾಡಿದ್ರೆ ಆಗಿದ್ದಾಗಿ ಬೇಕಾಗಿದ್ದವ್ರಿಗೆ ಕರ್ಸ್ಕೊಂಡು ಹ್ಯಾಂಗೆ ಮಾಡಬೇಕು ಏನು ಮಾಡಬೇಕು ಆಲೋಚನೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಲೋಚನೆ ಮಾಡಿ ಒಂದು ಕಮಿಟಿದಾಗ ಅವ್ರ ನಿರ್ಣಯ ಏನು ಮಾಡಿದ್ರಂದ್ರೆ ಹ್ಯಾಂಗೆ ಮಾಡಬೇಕು. ಈಗ ಸತ್ತಿನದ ಎಷ್ಟು ವರ್ಷ ಆಯಿತು, 30-40 ವರ್ಷ ಆಯಿತು. ಅದ್ರಾಗ ಏನು ಇರ್ತದ, ಇದು ತೆಗಿಬೇಕು ಹೆಂಗೆ, ಮಾಡ್ಬೇಕು ಹೆಂಗೆ, ಇದನ್ನು ತೆಗಿಬೇಕು, ಇಲ್ಲದ್ರೆ ಮುಳುಗಿ ಹೋಯ್ತದ. ಮುಳುಗಿ ಹೋದ್ರೆ ನಮ್ಮದು ಅವ್ರ ಚರಿತ್ರೆ ಮುಳುಗಿ ಹೋಯ್ತದ ಅಂಬೋದು ಅವ್ರು ಬರೆಯೋ ಸ್ವಭಾವ. ಹೀಗಾಗಿ ಏನು ಮಾಡ್ದಂದ್ರೆ ಆ ಕಮಿಟಿದಾಗ ಮನುಷ್ಯ ಅಂದ್ರೆ ಬುದ್ಧಂದು ಉಗುರು ಮತ್ತು ಕೂದಲು ತಂದಿದ್ರೆ ಸಮಾಧಿ ಕಟ್ಟ ಗೌತಮ್ ಬುದ್ಧನು. ಅವನು ಬೊಕ್ಕಿ ಫಿಕ್ಕಿ ಅವೆಲ್ಲ ಏನು ಸಿಕ್ಕಿಲ್ಲ, ಏನೋ ಥೋಡೆ ಉಗುರು ಥೋಡೆ ಕೂದಲು ಸಿಕ್ಕಿಲ್ಲ, ಒಂದು ದೊಡ್ಡ ಸಮಾಧಿ ಮಾಡ್ಯಾರ. ಹಂಗಿಲ್ಲ ನಾವು ಆದಷ್ಟು ಏನು ಮಾಡಮಿ ಅಂದ್ರೆ ಆ ಸಮಾಧಿ ನಾವು ತೆಗೆಮಿ, ತೆಗೆದ್ರೆ ಅದ್ರಾಗ ಏನಾರು ಸಿಕ್ತಂದ್ರೆ ಮತ್ತೊಂದು ಕಡೆ ಅದಕ್ಕೆ ಇದು ಮಾಡಮ ಅಂದ್ರೆ ಎದುರು ಒಪ್ಕೊಂಡು ಆ ಕಡೆ ಸಮಾಧಿ ತೆಗೆದ್ರು. ತೆಗೆದ ಮ್ಯಾಕ ಏನದಲ್ಲ ಅವ್ರಿಗೆ ಏನು ಸಿಕ್ಕ್ಯಾವ ಏನಿಲ್ಲ, ಬೊಕ್ಕಿಯಾರು ಸಿಗಲು ಪೂರ ಹೋಗ್ತಾವ. ಏನೋ ಸ್ವಲ್ಪ ಕೂದಲು ಉಗುರು ಏನೂ ಸಿಕ್ಕಿಲ್ಲ, ತೊಡಗೊಟ್ಟು ಮಣ್ಣು ಕಣ್ಣು ಬೊಕ್ಕಿದಾಗಿದ್ದೀವಿ ಎಲ್ಲ ಒಯ್ದು ಮತ್ತೇನು ಮಾಡಿದ್ರೆ ಆಲ್ಮಟ್ಟಿ ಆ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ಏನು ಮಾಡಿದ್ರು ಇವರು ಆ ಕಡೆ ಕೊನೆಗೇನದಲ್ಲ
ನೀರಾಗ ಮುಳುಗಲ್ದಂಗೆ ಮತ್ತೆ ಅಲ್ಲಿ ಕಟ್ಟಾರ. ಈಗ ನಾವು ನೋಡ್ಬೋದು ಹೋದ್ರೆ ಅದು ಮುಳುಗೋಗಿ ತೆಗೆದು ಅಲ್ಲಿ ಕಟ್ಟಾರ. ಅಂದ್ರೆ ನಾ ಹೇಳೋ ಮಾತೇನಂದ್ರೆ ಯಾರಿಗೂ ಏನಂದ್ರೆ ಹಿಂಗೆ ಹೋಗಲಿ ಮುಳುಗಲ್ದು ಯಾಕಂತ ಅಂದಿಲ್ಲ. ಒಬ್ಬ ದೊಡ್ಡ ಏನದ ಆತ ಒಬ್ಬ ನಮ್ಮ ಶರಣ ದೊಡ್ಡ ಶರಣ ಆತ, ಬೇರೆ ಕುಂದವ ಎಷ್ಟೋ ಸಾಹಿತ್ಯಗಳು ಬರ್ದಾನವ. ಅಂಥವ ಏನದಲ್ಲ ಅವನಿಗೆ ಏನೋ ಮರ್ಯಾದೆ ಕೊಟ್ಟು ಅವನಿಗೆ ಉಳಿಸ್ಯಾರಂದ್ರೆ ಅದು ಭಾಳ ದೊಡ್ಡ ಮಾತು. ಅದೇ ನೆನಪು ಬಂತು ನನಗೆ. ಇವತ್ತು ಜನವರಿ ತಿಂಗಳ ಆರಂಭ ಸರಿಯಾಗಿ ಘಟನೆ ನಿಮ್ಗೆ ಎಲ್ಲರೂ ತಿಳಿ ಅಂತ ನಾನು ಹೇಳ್ತೇನೆ. ಈಗ